హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శిల్ప. సో, ఈ సీరీస్ నుంచి నేను స్కెచప్ తెలుగు వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు గనక ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతే గనక ప్లీజ్ డ్రాప్ ఏ కమెంట్. దాన్ని బట్టి నేను తెలుగు వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నాకు అర్థమవుతుంది. సో, ఈ వీడియోస్ గనక మీకు రియల్‌గా హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. అండ్ అలాగే మీరు ఒక కమెంట్ తెలుగులో కంటిన్యూ చేయండి ఆర్ తెలుగులో వీడియోస్ కావాలి అని కమెంట్ చేయండి సో దట్ నేను కంటిన్యూ చేయొచ్చు ఈ వీడియోస్ని. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది స్కెచ్అప్. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మీకు స్కెచ్అప్ 2019 వర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మనకి ఏమైనా టూల్ బార్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో నేను ఆల్రెడీ ఆర్కిటెక్చర్ అనే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. టెంప్లెట్స్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. సో ఆ వీడియో కనుక కావాలి అంటే కనుక మీకు కమెంట్లో టెంప్లెట్స్ వీడియో అని చెప్పేసి ఒక కమెంట్ పెట్టేసేయండి. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ టూల్ బార్స్ మీకు ఇన్స్టాలేషన్ అయిపోయాక టూల్ బార్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఓపెన్ అయిపోతాయి. బట్ మీరు బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకున్నట్లయితే కనుక ఏ టూల్ బార్స్ పెట్టుకుంటే మనకు వర్క్ ఈజీ అవుతుంది అనేది చూద్దాం. సో స్కెచ్అప్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు మెన్యూ బార్ ఉంటుంది. ఓకే, సో ఫైల్, ఎడిట్, వ్యూ, కెమెరా అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మీకు ఇక్కడ మీరు వ్యూలోకి వెళ్తే కనుక టూల్ బార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. టూల్ బార్స్ అంటే ఏంటి? రకరకాల టూల్స్ అని ఒక సెట్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా అవి. మనకి మెయిన్‌గా స్కెచ్అప్‌లో స్టార్టింగ్ లెవెల్ బేసిక్ ఇప్పుడే మీరు స్కెచ్అప్ ఓపెన్ చేసి దాన్ని ఆపరేట్ చేయాలి అనుకున్నప్పుడు కావాల్సినవి నేను చెప్తున్నాను. తర్వాత మీరు కొంచెం అటు సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయడం నేర్చుకున్నాక మీరు వేరే టూల్ బార్స్ కూడా సెట్ చేయొచ్చు. నేను బిగినర్ లెవెల్ వాళ్ళకి చెప్తున్నాను ఇది. సో ఇక టూల్ బార్స్‌కి వెళ్ళిపోతే గనక దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టూల్స్ అన్నమాట. మనకు ఒకవేళ ప్లగిన్స్ అలాంటివి ఇన్‌స్టాల్ చేస్తే గనక అవి కూడా కనిపిస్తాయి. బట్ ఇప్పుడు ఏంటి అంటే నేను ఈ లిస్ట్‌లో నేను లార్జ్ టూల్ సెట్ అనేది తీసుకుంటున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది యాక్టివేట్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మనకి సెలెక్షన్ టూల్ అనేసి ఎరేజ్ చేయటానికి మెటీరియల్ అప్లికేషన్ కోసం యూజ్ చేసే టూల్, అలాగే డ్రా టూల్స్, మోడిఫికేషన్ టూల్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద ఇలా వచ్చేస్తాయి అన్నమాట. వీటితో పాటు మనకి ఇంకా యూస్ఫుల్ అయ్యేవి ఏంటి అంటే వ్యూస్ ఒకటి యూస్ఫుల్ అవుతాయి. సో ఈ లిస్ట్ లో వ్యూస్ కూడా నేను ఇక్కడ యాక్టివేట్ చేశాను. అంటే మనం ఏదైతే మోడల్ స్కెచ్అప్ లో చేస్తామో అది మీకు పర్ఫెక్ట్ టాప్ వ్యూ లో చూడాలి, లేకపోతే సైడ్ వ్యూస్ లో చూడాలి, ఆర్ 3D వ్యూ లో చూడాలి అంటే వ్యూస్ టూల్ బార్ అనేది ఒకటి యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే స్టైల్స్. స్టైల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఒక మోడల్ చేసినప్పుడు అది మీకు సాలిడ్‌గా కనిపించాలా? లేకపోతే హిడెన్ స్టైల్‌లో కనిపించాలా? ఓన్లీ లైన్స్ అంటే మనం పేపర్ మీద డ్రాయింగ్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలా కనిపించాలా? సో అది ఎలా విజువల్‌గా కనిపించాలి అనేది స్టైల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో బిగినర్ లెవెల్‌లో ఈ 3 టూల్ బార్స్ ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉండేటట్లు చూసుకోండి. సో ఇవన్నీ సెట్ చేసుకున్నాక క్లోజ్ బటన్ నొక్కేసేయండి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ది స్క్రీన్ మనకి ఏం కావాలి అంటే విండో మీదకి వెళ్ళండి. విండోకి వెళ్తే ఇక డిఫాల్ట్ ట్రే అని ఉంది కదా. సో డిఫాల్ట్ ట్రేలో షో ట్రే అని పెట్టేసుకోండి. ఒకవేళ అది హైడ్ అయి ఉంటే కనుక షో ట్రే అని పెట్టేస్తే ఈ డిఫాల్ట్ ట్రే అనేది యాక్టివేట్ అవుతుంది. వీటిల్లో ఏమేం కావాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ ట్రేకి వెళ్తే కనుక ఇక్కడ మీకు టిక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేషన్‌లో ఉన్నట్టన్నమాట. సో మీకు ఒకవేళ ఏమైనా సెట్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ మేనేజ్ ట్రేస్ అని ఉంటుంది. మేనేజ్ ట్రేస్ మీద క్లిక్ చేస్తే గనక డిఫాల్ట్ ట్రే, లేదు మన ఓన్ ట్రే ఏమైనా క్రియేట్ చేయాలంటే న్యూ అని క్లిక్ చేసేసి ఇప్పుడు సపోజ్ నేను ఇంట్రో అని పెడుతున్నాను సపోజ్. ఓకే, ఇంట్రో అని పెట్టేసి ఓన్లీ నాకు ఎంటిటీ ఇన్ఫో కావాలి, లేదు నాకు మెటీరియల్ రిలేటెడ్ ఇవి కూడా కావాలి. సో మెటీరియల్స్ కూడా నేను యాక్టివేట్ చేయొచ్చు, స్టైల్స్ కావాలి. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటి డిఫరెంట్ వీడియోస్‌లో తెలుసుకుందాం. సో డిఫాల్ట్ ట్రే ఈస్ నథింగ్ బట్ మనకి ఏమేం డేటా కావాలి, వాటిని ఎలా చేంజెస్ చేయాలి అనేది ఈ ట్రే బార్‌లో మనకు తెలుస్తుందన్నమాట. ఉన్న ట్రేని మనం ఆన్ చేసుకొని దాంట్లో కావాల్సిన డైలాగ్స్ మాత్రమే యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మనకు కావాల్సినట్టు కొత్త ట్రే ఒకటి క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఏ డేటా కావాలి అనేది మాత్రం కూడా యాక్టివేట్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఎంటిటీ ఇన్ఫో అని పెట్టేసి యాడ్ అన్నాను. సో మనకి ఇక్కడ డిఫాల్ట్ ట్రే అని ప్రీవియస్ వన్ ఒకటి ఉంది, అది నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఐ మీన్ డిలీట్ ఇన్ ద సెన్స్ స్క్రీన్ మీద నేను హైడ్ చేసేస్తున్నాను. ఇది క్లోజ్ బటన్ నొక్కేద్దాం. తర్వాత ఇక్కడికి వచ్చి నేను హైడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. సో ఇంట్రో మనం క్రియేట్ చేసేది ఇదన్నమాట.
అండ్ ఈ టూల్ బార్స్ ఏవైతే స్క్రీన్ మీద మనకు వచ్చాయో, సో దీని మీద నేను ఇలా క్లిక్ చేసి నార్మల్ లెఫ్ట్ క్లిక్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇఫ్ నేను ఇలా మూవ్ చేశాను అనుకోండి, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి మీకు ఒక పర్ఫెక్ట్ పొజిషన్‌లో కావాలి అంటే యూ క్యాన్ జస్ట్ మూవ్ ఇట్ అనమాట. ఇలా మీరు ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ గాని, ఎక్స్‌ట్రీమ్ రైట్ గాని, ఎక్స్‌ట్రీమ్ టాప్స్ అలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డాకింగ్ అంటాం దీన్ని. ఓకే. సో దీన్ని డాకింగ్ అంటాం. ఒక ఫిక్స్డ్ పొజిషన్‌లో పెడుతున్నాం. అలాగే నేను వ్యూ బార్‌ని ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. వ్యూ టూల్స్‌ని. అలాగే స్టైల్స్‌ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో మీ స్క్రీన్ మీకెలా కావాలి, మీకు ఎలా కన్వీనియంట్‌గా కావాలో అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. ఇలా మీకు కావాల్సిన టూల్స్ అన్ని సెటప్ చేసుకున్నాక, మీరు నీట్‌గా ఒక్కొక్క టూల్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసి, వన్స్ మీరు అన్ని టూల్స్ పర్ఫెక్ట్ అయ్యాక దెన్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ వర్క్స్ అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటుంది అనుకుంటున్నాను. సింపుల్‌గా స్క్రీన్ మీద మీకు కావాల్సిన టూల్ బార్స్ అన్నీ ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి అనేది. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నిజంగా యూజ్‌ఫుల్ అవుతే మాత్రం మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీకు అవసరమైన వాళ్ళకి యూజ్‌ఫుల్ అనుకుంటే కనక. అండ్ యెస్, నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు మీకు తెలుగు వీడియోస్ కూడా యూజ్‌ఫుల్ అవుతాయి. నేను తెలుగు వీడియోస్ కూడా చెయ్యాలి. అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ మీద నేను చెయ్యాలి అనుకుంటే గనక, ఏ టాపిక్స్ కావాలి, తెలుగు వీడియోస్ కావాలి అంటే మేక్ ష్యూర్ దట్ మీరు ఒక చిన్న కమెంట్ ఇచ్చేస్తే గనక నాకది ఒక ఎంకరేజ్‌మెంట్‌గా తీసుకొని నేను ఫర్దర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.